ఈ గోరుచిక్కుడుకాయల కూర ఎప్పుడైనా మీరు చేశారా? ఎంత బాగుంటుందండి, చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వెల్కమ్ టు అనుజా నాగండి. మనము దీనికి కావాల్సిన వస్తువులు ఏమేమి చూద్దాము. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, చిక్కుడుకాయలు కర్రీ చేసుకోవడానికని ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నాను. జీలకర్ర, తెల్లబాయలు, అల్లము, చెక్క, లవంగము, స్టార్ పువ్వు అండి, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ తర్వాత టొమాటో, మళ్ళీ ఇవి గోరుచిక్కుడుకాయలంతా ఇవి చేసుకున్నది, క్లీన్ చేసుకున్నది. దీన్ని తరిగి ఉంచుకున్నాను. పల్లీలు, వేయించిన పల్లీలు అండి ఇవి. ఇది కొద్దిగా ఎండు కొబ్బరి అండి. ఇప్పుడు మనము వీటిని అంతా మిక్సీలోకి వేసేసుకుందాము. తెల్లబాయలు వేసాను, చెక్క, లవంగము, తర్వాత స్టార్ అవన్నీ వేసాను. మీకు కాబడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకోవచ్చు. నేను ఇందులోకే వేస్తున్నాను, అల్లం వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, పల్లీలు, ఎండు కొబ్బరి అండి. ఇది ఇంత నూనె మిక్సీ పట్టుకుందాం. మనము 4 స్పూన్లంతా నూనె వేద్దాము. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా అండి. ఇవి చిటపట్లాడగానే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 2 వేసేస్తున్నాను. కలిగి పెట్టాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. కరివేపాకు కొద్దిగా వేస్తున్నా. తరుక్కున్న టొమాటో వేసేస్తున్నా అండి. పసుపు వేస్తున్నా. ఈ మిక్సీ చేసుకున్న పొడి వేసేద్దాం ఇందులోకి. అంతా పచ్చి మసాలా వేసినా కాబట్టి సిమ్లోనే పెట్టుకుని ఇలా కొద్దిగా వేయించుకుందాము. పచ్చివాసన పోతుంది. గరం మసాలా అన్నీ వేసాం కదా, చాలా బాగా కమ్మటి వాసన వస్తుంది. మసాలా వేగింది కదా, ఇందులోకి ముక్కలు వేసేస్తున్నా. కలుపుదామండి బాగా. 2 నిమిషాలు మూత పెట్టి మరీ కుక్కర్ పెడితే బాగుంటుంది. ఇది ధనియాల పొడి వేస్తున్నా. మీకు కాబడితే రుబ్బుకున్నప్పుడు దాన్ని మిక్సీ వేసుకుంటాం కదా, అప్పుడు ధనియాలే కూడా వేసుకోవచ్చండి. నేను పొడి ఉండింది కాబట్టి పొడి వేస్తున్నాను. కారపొడి కూడా కొద్దిగా వేస్తున్నా అండి, ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెము గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇన్ని ముక్కలు బాగా వాడింది దీంట్లోనే. ఇప్పుడు నీళ్లు వేస్తాము. ఉప్పు వేస్తా అండి, తగినంత ఉప్పు వేస్తున్నాను. 2-3 నిమిషాలు ఇప్పుడు వేగిందండి. ఇప్పుడు ఇది కొద్దిగా నీళ్లు వేస్తున్నాను ఇందులోకి, గ్రేవీ లాగా వేయడానికి. మీరు ఇలాగే కూరలాగా కావాలనుకుంటే అలాగే చిన్నగా కలిపెట్టి ఉడికిచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రేవీ లాగా కావాలి కాబట్టి దీనికి నేను కొద్దిగా నీళ్లు వేసి అంటే కుక్కర్లో 2 విజిల్ దాకా పెడతాను అండి. 2 విజిల్కు పెట్టేస్తాను. ఇది బాగా ప్రెషర్ అంతా కూడా పోయింది. తీసేస్తున్నాను కుక్కర్. ఇప్పుడు చూడండి, మూత తీసి నేను ఇప్పుడు దీన్ని కలిపెడుతున్నాను. చాలా బాగైందండి. ఫ్లేవరు బాగుంది, తినడానికి బాగుంటుంది. అన్నానికి వేసుకోవచ్చు, మీరు చపాతీకైనా కూడా వేసుకొని తినచ్చు దీన్ని. అండి, మన గోరుచిక్కుడుకాయలు కర్రీ రెడీ అయిపోయింది. అందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.